గోపాల్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఎవరు చేయరు ఇట్లాంటి పని. క్యాలెండర్ వేస్తే మనకేమొస్తుంది? వేస్ట్. డేట్లు చూసుకోవడానికి డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలి, లక్షల కొద్దీ అంటారు. కానీ మన జీవితానికి మూలభూతమైన సారభూతమైన మానవ జీవితాన్ని నడిపించే గీత, ఆ గీతని ప్రతినిత్యం డేట్ కోసమైనా చూస్తారు, రోజు 2 శ్లోకాలైనా గమనిస్తారు అనే భావనతో అత్యద్భుతమైనటువంటి ప్రయోగం చేసిన గోపాల్ రెడ్డి గారిని అభినందిస్తూ మీరందరూ కరతాళ ధ్వనులు చేయాలి. ఏమండి అనవసరంగా డైరీలు క్యాలెండర్లు చాలామంది ఇస్తారు. మీరిచ్చే క్యాలెండర్ ఏంది? పుస్తక రూపంలో ఇచ్చారు. దానివల్ల మాకేమి ఉపయోగం అంటే అత్యద్భుతమైనటువంటి ఉపయోగం. గీతలో ఉండే ఒక్క శ్లోకాన్ని చదివి అర్థం చేసుకొని 10 మందికి చెప్పగలిగితే నీ జన్మ ధన్యమైనట్టు అనే భావన గ్రహించినాడు గోపాల్ రెడ్డి గారు. టీచర్గా ఉంటూ పిల్లలకు గీతా పాఠాలను చెప్పి వాళ్ళల్లో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రబోధాన్ని చేసినటువంటి గోపాల్ రెడ్డి గారు పదవీ విరమణ పొందిన తర్వాత 70-80 ఏళ్ళు ఉంటాడేమో బహుశా. ఆయన ఈ వయసులో కూడా తన ధనాన్ని ఖర్చు పెట్టి ఇంత గొప్ప కార్యక్రమానికి అంకురార్పణ చేసినందుకు ఆయనకు నేను శిరము వంచి నమస్కారం చేస్తున్నా. చాలా గొప్ప కార్యక్రమం. సినిమా చూస్తారు, బూతు సినిమా, బండబూతుల సినిమా, ద్వంద్వార్థాల సినిమా, చండాలం అంతా అందులో బండబూతే, ఏమీ లేదు. అయినా మనం చూస్తున్నాం డబ్బులు పెట్టి. కానీ ఆయన భగవద్గీత మానవ జీవితానికి ఆధారభూతమైంది. నిలువెల్లా గీతను నింపుకోవాలి అనేటువంటి గొప్ప ప్రబోధాన్ని అందించిన గోపాల్ రెడ్డి గారికి నేను సెల్యూట్ చేస్తున్నా. మనమందరం సెల్యూట్ చేయాలి. మరి కృష్ణ భగవానుడు చెప్పిన గీతని మనకు ఇన్నాళ్ళైనా మనకు అందించడానికైనా నడుం బిగించి చేస్తున్న కృషిని మనం మనసారా అభినందించాల. ఏమయ్యా 100-200 1000 మంది ఉండాలా. ఇక్కడ మందు దాపుతున్నాం రమ్మంటే పట్టకన్నా మనల్ని తొక్కేసి వచ్చి తాగిపోయే వాళ్ళు బద్మాషుగాళ్ళంతా. కానీ ఇక్కడ భగవద్గీత మీద డైరీ ఆవిష్కరిస్తున్నామని పత్రికలు రాసిన, ఆహ్వానాలు పంపిన ఎవరు రాలేదెందుకు? ఇక్కడ జూదమాడాలా? ఏమండి మీకు భోగప స్త్రీల డాన్సులు కావాలా? సన్నాసులారా, ఏమిరా భగవద్గీత గురించి పంచిపెడుతున్నాం రండని పిలిస్తే ఒక్కడొస్తే ఒట్టు, రాకపోయినా పర్వాలేదు. మీరైనా నిశ్శబ్దంగా ఉన్నారా? పక్క వాళ్ళతో మాట్లాడకుండా ఉన్నారా? మనసును ఏకాగ్రంగా ఈ కార్యక్రమం మీద నిలిపినారా? నిలపకపోతే మాత్రం అత్యాచారం, అపచారం. ఇది ఇక్కడికి వచ్చినాం మనం పుస్తకావిష్కరణ, ఇది విందామని వచ్చాం. వింటున్నామా? మన వ్యాపకాలు అనేక రకాలుగా పరిభ్రమిస్తున్నాయి. దయచేసి ఇక్కడున్నంతసేపైనా భగవద్గీతను గురించి ఆలోచించండి. ఇక్కడ పెద్దలు చెప్పేటువంటి మాటల్ని సాలోచనగా మీరు వినండి, ఏకాగ్రతగా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకు చెప్పండి, మీ మనవలకు, మనమరాళ్ళకి, మీ ఇంట్లో ఉండేటువంటి కొడుకులకి, కూతుళ్ళకు చెప్పండి. వాళ్ళు రాలే, మీరు ఎందుకు వస్తారులే, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పినాం. పెద్దవాళ్ళమని మనం ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నాం? ఒక్క శ్లోకాన్ని చదివితే చాలు, జీవితం తరిస్తుంది. అట్లాంటి ఒక శ్లోకాన్ని మీ పిల్లలకు చెప్పండి. పుస్తకం ఉంది, ఆ డైరీలో ఉన్నటువంటి ఒక్క శ్లోకాన్ని రోజు ఒక్క శ్లోకాన్ని చెప్పండి. వారానికి ఒక్క శ్లోకం చెప్పండి, తప్పు లేదు. ఆ అర్థము తాత్పర్యం మీ పిల్లలకు చెప్పండి. మీరు చెబితే వింటారు, మేము చెబితే వినరాలు. అందుకో బడిలో పంతులు చెబితే వింటారు, భయం కాబట్టి. మరి అందువల్ల మీరు పెద్దలుగా కనీసం ఒక 10 శ్లోకాలైనా ముఖ్యమైనటువంటి శ్లోకాలను నేర్పి అర్థము తాత్పర్యం నేర్పితే వాడు గొప్ప వేదాంతి కాగలుగుతాడు. అలా కావాలి అనే సంకల్పం గోపాల్ రెడ్డి గారికి ఉంది. భగవద్గీత చదువుకొని ఈ సమాజాన్ని సంస్కరించాలనే సంకల్పంతో ఒక కృష్ణ భగవానుడిగా ముందుకు వెళ్ళాలనేటువంటి తపన ఆయన అణువణువులో అడుగడుగున ఉన్నది. కానీ మనకు లేదు. ఆయన పిలిచిండు, మనం పోదాం గుంపులో గోవింద అన్నట్టుగా. నచ్చలే, నాకు నచ్చలే.
ఏమయ్యా ఇంత పెద్ద మైకు పెట్టి పెద్ద ఒక హాలు పెట్టి రమ్మని పిలిస్తే మీరు వచ్చే పని ఇదా, మీరు చేసే పని ఇదా? ఏమండి మీరు ఉపన్యాసం చేయమంటే మాకు వాతలు పెడుతున్నారంటారు. వాతలు పెట్టాలి, పెట్టకపోతే లాభం లేదు. 40 ఏళ్ళు పాఠాలు చెప్పిన వాడిని, తెలుగు పాఠాలు చెప్పిన వాడిని నా క్లాసులో ఎవడు అల్లరి పెట్టానా నేను క్షమించను, వాడిని శిక్షిస్తా, గొంతు నులిమేస్తా అని చెబుతా. అందుకొరకే సాయంత్రం 5 గంటలకు నేను పాఠం చెప్పిన వాడు టెన్షన్గా 40 మంది ఉత్కంఠులై వినాల్సిందే. అట్టా ఉంటేనే నేను పాఠం చెబుతా, లేకపోతే నేను చెప్పను. అందువల్ల నేను ఇక్కడ చూస్తున్న అప్పటి నుంచి అంతా గోలగా ఉంది. ఇది చేపల మార్కెట్టులా ఉంది. వద్దు, ఏకాగ్రతగా ఉండాలి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి. ఇష్టమున్న వాళ్ళు ఇది వినడానికి సిద్ధపడాలి. సభ అంటే అలా ఉంటుంది. అందులో ఇది ఒక పుస్తక సమీక్ష. ఏ క్షణంలో ఏ మాట చెబుతారో దాన్ని మనం గుండెలో దాచుకోవాలా, మనస్సులో భద్రపరచుకోవాలా. ఇది 10 మందికి మళ్ళీ మనం చెప్పగలగాలి ఇంటికి వెళ్ళిన తర్వాత అనేటువంటి ఒకానొక ఆలోచన మీ మనస్సులో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. మీ మీద నాకు అధికారం లేదు. నేను చుట్టపు చూపుగా వాళ్ళు పిలిస్తే వచ్చిన, నాకెందుకు భయపడతారు మీరు? కానీ ఒక నియమం, ఒక కమిట్మెంట్, ఒక పవిత్రమైనటువంటి గీతా సారాన్ని చెప్పే సందర్భంగా, గీతా శ్లోకాలను వినే సందర్భంగా మీరు ఎలా ఉండాలి? మీ మనస్సు, మీ ఆలోచన, మీ చేతులు, మీ కాళ్ళు, మీ హృదయం సర్వం ఆపాదమస్తకం పవిత్రంగా ఉండాలా. భగవద్గీత చదివేటప్పుడు బజారుకి పోయి వచ్చి చదవడం కాదు. కాళ్ళు చేతులు కడుక్కొని ఏదైతే ఉందో ఆచమనం చేసి తులసి తీర్థాన్ని స్వీకరించినంత పవిత్రంగా భగవద్గీతని మనం స్వీకరించాలా. భగవద్గీత పవిత్రమైన స్థానంలో పెడతాం ఇంట్లో. ఏమండి, ఆ భగవద్గీత పుస్తకానికి ఇచ్చినంత గౌరవం కూడా ఈనాడు గీతా డైరీ ఆవిష్కరిస్తున్న సందర్భంగా మీ వ్యవహారం నాకు నచ్చలే. మనల్ని మనం అవమానపరిస్తే ఎట్లా? అంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన మిమ్మల్ని పిలిచినాడు, రండి 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 దయచేయండి, భోజనాలు కూడా పెడతానని సిద్ధం చేశాడు. కానీ మనం చేసే పని సుతారము నాకు నచ్చలే. కానీ మీకు మేమెందుకు భయపడాలా? కాదు, ఒక ధర్మానికి, ఆ ధర్మానికి, ఆ యోగానికి, ఒక భగవద్గీతకి, భగవంతుడికి కృష్ణ భగవానుడి చేతుల ఆయుధాలు ఉన్నాయా? వేణువు మాత్రమే ఉన్నది. కొట్టినా మాకేం కాదంటారేమో. అందువల్ల కృష్ణ భగవానుని యొక్క విభూతిని మనందరికీ పంచడానికి ప్రయత్నం చేశాడు గోపాలరెడ్డి గారు. భీష్మాచార్యుని వయసులో ఉన్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తి చేసేటువంటి పనిని మనం మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మనం విందాం. మన ఇంట్లో కుటుంబ సభ్యులకు మనం చెబుదాం. మన వీధిలో ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ విషయాన్ని అందిద్దాం అనేటువంటి ఒక సంకల్పం మనలో ఉండాలి అని నేను చెబుతూ, నేను భగవద్గీత శ్లోకాలు చెబితే మీరు వినరు, నాకు తెలుసు. భగవద్గీత శ్లోకాలు ఏందండి, మంచిగా సినిమా పాటలు వాడాలి. భగవద్గీత శ్లోకాలు చెబుతారా? ఇట్లాంటి మీటింగ్ పెట్టి ఎవరు వింటారు అంటారు మీరు, నాకు తెలుసు. యుద్ధవీరుడ నీ వయస్సెంత చెప్పుము, తండ్రి మరణించి 3 తరములయ్యే, ఔరా భారత యుద్ధ మధ్యమునందు పడుచు పార్థుని తల్లడపరచినావు. ఎవడు వీడు? భీష్ముడు, వృద్ధవీరుడు. 90 ఏళ్ళు, తండ్రి చచ్చి 90 ఏళ్ళు అయింది. వృద్ధవీరుడ నీ వయస్సెంత చెప్పుము, తండ్రి మరణించి 3 తరములయ్యే. 3 తరాలంటే 90 ఏళ్ళు అయింది. భీష్ముని తండ్రి మరణించి 3 తరములయ్యే, ఔరా భారత యుద్ధ మధ్యమునందు పడుచు పార్థుని తల్లడపరచినావు. పడుచువాడైన పార్థుడు, ధనంజయుడు, భీభత్సుడు, కిరీటి, ఒక్కట 10 పేర్లు కలిగినటువంటి అర్జునుడు గండర తల్లడిల్లిపోతున్నాడు. 90 ఏళ్ల భీష్ముని ముందు, తెల్లగడ్డం ఉన్నటువంటి భీష్ముని ముందు అర్జునుడు 30 ఏళ్ల కుర్రవాడు. మరి ఆయన తల్లడపడుతున్నాడు. వృద్ధవీరుడని వయస్సు ఎంత చెప్పుము, తండ్రి మరణించి 3 తరములయ్యే, ఔరా భారత యుద్ధ మధ్యమునందు పడుచు పార్థుని తల్లడపరచినావు. 10 పేర్లున్నాయి వాడికి. అర్జునుడు
గిలగిల కొట్టుకుంటున్నాడు. ఎక్కడ బాణం వెయ్యాలో తెలియడం లేదు. సవ్యసాచి, ధనంజయుడు, భీవత్సుడు, 10 పేర్లు ఉన్నాయి ఆయనకు కిరీటి అని. ఎక్కడ బాణం ఎక్కువ పెట్టిండు, గుర్రి పెట్టిండు, కానీ కొట్టడం చేత కావడం లేదు. ఎందుకు కావడం లేదు అంటే ఎదురుగా ఉన్నది భీష్ముడు, 90 ఏళ్ల భీష్ముడు, తెల్లగడ్డం ఉన్నటువంటి వృద్ధుడు. కానీ భీష్ముని యొక్క ధనుర్విద్య పారంగతుడైనటువంటి భీష్ముని శర పరంపర ముందు అర్జునుడు తట్టుకోలేకపోయినాడు. కోడె వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడు, 7 రుణాలు పోరు వెలగించిన భార్గవరాముడెంతగల్లాడెను, 3 గల్లము సలయ్యవు నేటికెదిర్చి కృష్ణుడు క్రీడియున్ తల్లడిల్లిరవ నిన్ను గెల్చు మగండు పుట్టునే. మగండు అంటే మగాడు కాదు, మగండు అంటే వీరుడు. భీష్ముణ్ణి గెలిచే మగండు పుట్టునే. తండ్రి మరణించి 3 తరాలు 90 ఏళ్ళు అయింది. వృద్ధ వీరుడా నీ వయస్సు ఎంత చెప్పుము. తండ్రి మరణించి 3 తరములయ్యే. అవురా భారత యుద్ధ మధ్యమునందు పడుచు పార్థుని తల్లడపరచినాడు. పడుచువాడైన అర్జునుడే తల్లడిల్లిపోతున్నాడు భీష్ముని శర పరంపర ముందు. అక్కడ అంటాడు, వెలిమావుల్ రుధిరమ్ము గ్రక్కినవి గతి తప్పెంతేరు, సంధించినమ్ములతో గాండివముండే కరంబుల్ సాగవు బావా, ఆలంబున వల్లగాదంచు ధనంజయుండు కనులన్ బాష్పంబులన్నించడే, బలమో లేక మహత్వమో ఇది తలంపన్ రాదు గంగాసుత. తెల్ల గుర్రాలు రక్తం గక్కుతున్నాయి. భీష్ముడు ప్రయోగించేటువంటి అపార శర పరంపరల ధాటికి ఈ అర్జునుని రథానికి కట్టబడిన తెల్ల గుర్రాలు రక్తం గక్కుతున్నాయి. వెలిమావులు రుధిరమ్ము గ్రక్కినవి గతి తప్పెంతేరు. కళ్ళల్లో కూడా బాణాలు పడ్డాయి. గతి తప్పింది అర్జునుని యొక్క తేరు. ఆ తేరును నడుపుతున్నవాడు శ్రీకృష్ణ భగవానుడు. గతి తప్పెంతేరు, సంధించినమ్ములతో గాండివముండే. అర్జునుడు కొట్టాలనుకున్నాడు, ఎక్కడ కొట్టాలో అర్థం కావడం లేదు. శర పరంపర 100,000 ధనువులు వచ్చి పడుతున్నాయి. అక్కడ అంటాడు, అంత అద్భుతమైనటువంటి జడివాన కురుస్తుంది. గతి తప్పెంతేరు, సంధించినమ్ములతో గాండివముండే కరంబులు సాగవు బావా, ఆలంబున వల్లగాదంచు ధనంజయుండు కనులన్ బాష్పంబులన్నించడే. ధనంజయుడు, భీవత్సుడు, కిరీటి, ఒక్క పేర్లు కాదు 10 పేర్లు ఉన్నాయి. సవ్యసాచి అని 10 పేర్లు కన్నటువంటి యువకుడైనటువంటి అర్జునుడే రెచ్చబడిపోయినాడు. భీష్ముని శక్తి ముందు వాడేం చెయ్యలేకపోతున్నాడు. అందువల్ల గుర్రాలు రథం గక్కుతూ కళ్ళు మూసుకొని పోయి పక్కకు లాగుతున్నాయి. గతి తప్పెంతేరు, సంధించినమ్ములతో గాండివముండే. ఎక్కడ కొట్టాలో అర్థం కావడం లేదు అర్జునుడికి. కరంబులు సాగవు బావా, ఆలంబున వల్లగాదంచు ధనంజయుండు కనులన్ బాష్పంబులన్నించడే. ఏడుస్తున్నాడు, బావా ఎక్కడ కొట్టాలో అర్థం కావడం లేదని. అర్జునుడు ఏది కురుక్షేత్ర సంగ్రామంలో విజయాన్ని పొందినటువంటి విజయుడే భీష్ముని శర పరంపర ముందు రెచ్చబడిపోయినాడో. ఇది భారతీయ ధర్మం అంటే, ధైర్యం అంటే, స్థైర్యం అంటే, ధనుర్విద్య పారంగతుడు అంటే వాడు. అందువల్ల భారత యుద్ధంలో 6 రోజులు యుద్ధం జరిగిపోయింది. అప్పటికి 6 రోజులు యుద్ధం అయిపోయింది. ఆ రోజు రాత్రి భీష్ముని స్కందావారంలోకి వెళ్ళిన బావా, తాత ఏం చెయ్యాలి, మా బతుకు ఏం చేస్తావని పాండవులందరూ వెళ్ళి వేడుకున్నారు. అప్పుడు అన్నాడు, భయపడకండి, రేపు పొద్దున్నే శిఖండిని ముందెట్టుకొని రండి, అస్త్ర సన్యాసం చేస్తానన్నాడు భీష్ముడు. ఇదిరా భారతీయ మగతనం అంటే, ఇది 90 ఏళ్ళు కాదు 160 ఏళ్ళైన భీష్ముణ్ణి కొట్టేవాడు యావత్ ప్రపంచంలో ఎవ్వడు లేడురా, అదిరా. మరుసటి రోజు ఏదైతే ఉందో శిఖండిని ముందెట్టుకొని వచ్చినారు. అప్పుడు ఆయన అస్త్ర సన్యాసం చేశాడు. అంబ శిఖండి అయ్యే అతడాడుది వాని మొగంబు చూడ
అందున్ పరిపూర్ణ పౌరుష విశుద్ధికి భంగము గల్గకండ విల్లమ్ములు పారవైచితివి అర్జున వీరుని కీర్తి నిల్ప గంగాంబిక ధన్యమయ్యను గదా నినుగంచి ధనుష్మ దగ్గరని. అంబశిఖండి అయ్యే వాడు ఆడది, వాని ముగంబు చూడ అందున్ పరిపూర్ణ పౌరుష విశుద్ధికి భంగము కలగకుండా భీష్ముడు ఒక ఆడదానితో యుద్ధం చెయ్యలేడు. వాడు మగాడు, పరిపూర్ణ పౌరుషం కలిగినటువంటి సింహం లాంటి వాడు భీష్ముడు. అందుకొరకే శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడు అర్జునుడు కొట్టినాడు, భీష్ముడు పడిపోయినాడు, శరతల్పగతుడైనాడు. ఇదరా భారత యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదురా. భారత యుద్ధం గురించి చెప్పాలంటే మగాడు కావాలా, మగతనం కలిగిన వాడు కావాలా, పుంసత్వం పరిపూర్ణంగా గర్భీకరించుకున్నవాడు మాత్రమే చెప్పగలడు. వెలిమావుల్ రుధిరమ్ము గ్రెక్కినవి గతి తప్పెంతేరు సంధించినమ్ములతో గాండివముండే కర్రంబుల్ సాగవు బావా ఆలంబున వలగాదంచు ధనంజయుండు కనులన్ బాష్పంబులన్నించడే బలమో లేక మహత్వమో ఇది తలంపన్ రాదు గంగాసుత అన్న తర్వాత ఆయన అన్నాడు, అంబశిఖండి అయ్యే అతడాడుది వాని మొగంబు చూడ అందున్ పరిపూర్ణ పౌరుష విశుద్ధికి భంగము గల్గకండ విల్లమ్ములు పారవైచితివి. ఒక్క భీష్ముడు 90 ఏళ్ల వృద్ధుడు గండరగండడైన కృష్ణార్జునుని ఏమి ఉనికించినాడు. ఇదరా ఈ ఇండియన్ పౌరుషం అంటే ఇట్లా ఉండాలి. కాబట్టి భారతాన్ని చదువుకోవడానికి పిరికి పందలు ఏదైతే ఉందో గూఢచారులు, దొంగలు, బద్మాషిగాళ్ళు పనికిరారు. భాగవతం చదవాలన్నా, భగవద్గీత చదవాలన్నా స్థైర్యాలు కలిగిన వాడు, యుద్ధ రంగంలో దూకడానికి సిద్ధపడ్డవాడు కావాలా. అట్లాంటి వాడు మాత్రమే భారతాన్ని చదవగలడు. అలా చదివిన వాడే చెప్పగలడు, చెప్పిన వాడే ధర్మాన్ని నిలబెట్టగలడు. ఎంతటి స్థైర్యాలు మన భారత భాగవత రామాయణముల యందు పుష్కలంగా ఉన్నాయి. వాటిని చదివి అర్థం చేసుకోవాలి. మీరు అంటారు, ఏమయ్యా భగవద్గీత శ్లోకాలు చెప్పమంటే నువ్వేదో గిది చెప్తున్నవి ఎందుకయా అని మీరు అనొచ్చు. ఏదైతే ఉంది ఇది భారతంలోనిదే, భగవద్గీతలోనిదే. కాబట్టి మనం మన ప్రాచీనమైన వారసత్వాన్ని ఈ ప్రజల ముందు పెట్టగలగాలి. అప్పుడే నిజమైనటువంటి వారసత్వాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. మనం ఏ పనితో వచ్చినాం, ఇక్కడ జరుగుతున్నటువంటి సమీక్ష ఏమిటి, మనం ఎలా వింటున్నాం, ఎలా వినాలి, ఇంటికి ఏం తీసుకుపోవాలి, ఇదే ఈ భావ స్ఫూర్తిని తీసుకుపోయి మీ కుటుంబ సభ్యులకు చెప్పగలగాలి. కనీసం నీ మనమడన్నా అద్భుతమైనటువంటి వీరుడుగా తయారు కాగలగాలి. ఆడవాళ్లతో యుద్ధం చెయ్యడం కాదు, ఆడవాళ్లతో యుద్ధం చెయ్యకూడదు. భీష్ముడు అన్నాడు, ఆయనను కన్నది గంగాంబిక ధన్యమైంది. కొడుకు 10 నాళ్ళు బతికినా సరే వీరుడుగా ఉండాలా, శూరుడుగా బతకాలా, స్థైర్యాలతో సింహగర్జన చేసేవాడు కావాలా, యావత్ భారతాన్ని కదిలించేవాడు కావాలి. ఇట్లాంటి వ్యక్తులు లోకంలో తక్కువగా ఉంటారు. అందుకొరకే మనం భీష్ముని గురించి 4 మాటలు, అంబశిఖండి అయ్యే అతడాడుది వాని మొగంబు చూడ అందున్ పరిపూర్ణ పౌరుష విశుద్ధికి భంగము కల్గకండ విల్లమ్ములు పారవైచితివి అర్జున వీరుని కీర్తి నిల్ప గంగాంబిక ధన్యమయ్యను గదా నినుగంచి ధనుష్మ దగ్గరని. అంబశిఖండి అయింది. ఎందుకయింది? పరశురాముడి వీడు భీష్ముడు లాక్కొచ్చినాడు. అంబాలిక, అంబిక ముగ్గురిని లాక్కొచ్చినాడు. లాక్కొచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమంటే ఆమె నంది, నేను కాశీరాజును ప్రేమించిన అని చెప్పింది అంబ. అయితే కాశీరాజు దగ్గరికి పోమన్నాడు. కాశీరాజు అన్నాడు, పరపురుషుడు నిన్ను చట్టపట్టినాడు, నిన్ను నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఆ తర్వాత భీష్ముని దగ్గరికి వచ్చింది, నేను పెళ్లి చేసుకోనని నేను తండ్రికి మాట ఇచ్చిన, తల్లికి మాట ఇచ్చిన, నేను పెళ్లి చేసుకోనన్నాడు. మరి ఎక్కడ పోవాలి? వాడు చేసుకోడాయి, వీడు చేసుకోడాయి.
పట్టుకొని లాక్కొచ్చినాడు చేసుకోని అన్నాడు, అంతకుముందు ప్రేమించినోడు చేసుకోని అన్నాడు. ఏం చేయాలి? తాను ఆత్మాహుతి వచ్చే జన్మలో నీ ప్రాణాలు తీస్తానని శపథం చేసింది శిఖండి. అందుకే వాణ్ణి చంపడం కోసమే వచ్చింది. కాబట్టి ఆయుధాలు వదిలేశాడు, పడిపోయింది. ఇది కథ. అందుకొరకే భారతాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక నేపథ్యం కావాలి, ఒక పౌరుషం కావాలి, ఒక ధైర్యము, ఒక స్థైర్యము, ఒక వారసత్వము. ఇవన్నీ ఉంటేనే భారతం అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. భారతం అంటే ఏదైతే ఉందో రామాయణం ఒక రంకు, భారతం ఒక బొంకు అన్నాడు. వాని గొంతు కోస్తా నా కొడుకు ఎవడన్నా ఉంటే పెద్ద కత్తి కావాలన్నాడు. గోపాలరెడ్డి గారిని పెద్ద కత్తి తెమ్మని అంటున్నాను. ఎవడన్నా రామాయణం ఒక రంకు, భారతం ఒక బొంకు అంటే నేను గొంతు కోస్తా. అవసరమైతే సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, మరణ దండన విధించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. ఏమరా కావరం ఎక్కిందా? నా భారత రామాయణాల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తున్న యాల్ది అని చెప్పగలిగే దమ్ము ధైర్యం కలిగిన భారతీయులు ఈ దేశంలో పుట్టాలా? ఇది 100 మంది బద్మాషిగాళ్ళు పుట్టినారు, ఒక్కడు కూడా తండ్రికి పిండ ప్రదానం చేయలే. తండ్రికి పిండ ప్రదానం చేసిన వాడు ధర్మరాజు ఒక్కడే. ఆలోచించినారా? భారతం డబ్బు కావాలని, రాజ్యం కావాలని యాజ్ఞసేని యజ్ఞగుండంలో నుంచి పుట్టిందరా. మానవకాంత కాదు. తల్లి లాంటి వదినని కొంగు బట్టి లాగుతావా? ఏమి జుట్టు బట్టి లాగుతావా? నా యాల్ది నరికేస్తారా నిన్ను అని చెప్పగలిగిన భీముడు కురువృద్ధుల్ గురు వృద్ధ బంధవులు అనేకులు చూచుదునుండ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోకలి భీకరలీల వధించి తద్విపుల వక్షశైల నిర్ఘర ముర్వీపతి చూచుతుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్ దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున ఉండగబిల్చిన ఈ దురాత్మ దుర్వార బదీయ బాకు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో దుశ్శాసనుని రొమ్ము చీల్చి వెచ్చని రక్తం తాగుతానన్నాడు భీముడు. దుర్యోధనుని తొడలు విరగొట్టి నా పౌరుషాన్ని, నా ప్రతిజ్ఞ నెరవేరుస్తానన్నాడు. ఇదరా భారతీయుడు అంటే ఇట్లా ఉండవలే. వావి వరుసలు మరిచి పశువులాగా ఏమిరా కావరమ కింద. అందుకొరకే భారతాన్ని పాఠం చెబితే ఆ పోరగాడు బుద్ధిమంతుడు అవుతాడు. అక్కడిక్కడ ఆడవాళ్ళ మీదకి కన్నయ్యడువాడు. ఇది పాఠం చెప్పే ప్రధానం. అందుకొరకే భారతాన్ని చదవాలంటే గురువుల దగ్గర చదవాలా, ఆ శిక్షణలో చదువుకోవాలి. అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే ఇది పాడైపోతుంది. ఆయన చేసిన పని చాలా గొప్పది. గోపాలరెడ్డి గారు గీతని అందరి ఇళ్లల్లో పెట్టాడు. ఒట్టి గీత కాదు, ప్రసిద్ధమైన పద్యాలను కూడా ఇచ్చినాడు. అవి చదవండి, మీ పిల్లలకు నేర్పండి. లేకపోతే ఇది వృధా. ఈరోజు చేసిన ఖర్చంతా దుర్వినియోగమైనట్టుగా నేను భావిస్తా. నేను 120 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన. ఎందుకంటే గోపాలరెడ్డి గారు ఏదైతే ఉందో చేస్తున్నటువంటి మహాయజ్ఞానికి నేను కూడా ఇట్లా సమిధను కావాలనే భావనతో వచ్చిన. మీరందరూ వచ్చారు. మరొక్కసారి గోపాలరెడ్డి గారు ఏ కార్యక్రమం పెట్టినా మేమందరం కూడా ఖచ్చితంగా వస్తామని ఇక్కడ ప్రతిజ్ఞ చెయ్యాలి. నాకు ఎక్కువసేపు మాట్లాడాలని లేదు. నేను 10,000 ప్రసంగాలు చేసిన వాడి, 1,00,000 జనంలో మాట్లాడి 50,000 25,000లో మాట్లాడిన వాడి. నాకు ఇదేమి సరిపోదు. అయితే ఉపన్యాసకుడికి ఎంతమంది ఉన్నారని కాదో, ఎట్లా వినేవాళ్ళు ఉన్నారని కావాలి. 10 మంది ఉన్నా అట్లాగే, 1,00,000 మంది ఉన్నా అట్లాగే. కాబట్టి ఈరోజు గోపాలరెడ్డి గారు నన్ను పిలిచి నాకు ఈ మైకిచ్చి గీత గురించి 4 మాటలు చెప్పమని అడిగినందుకు అది నాకు గొప్ప సంభావనగా భావిస్తున్నాను. మీరు నిశ్శబ్దంగా నా ముందు కూర్చున్నందుకు ఇది నాకు నిజంగా మీరు ఇచ్చేటువంటి గొప్ప సత్కారంగా భావిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినటువంటి మా నరసింహారెడ్డి, నా మిత్రుడు, ఆప్తమిత్రుడు, మరి మా గురువు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అందులో గోపాలరెడ్డి గారు, ఇంకా తదితర మిత్రులు ఉన్నారు.
వాళ్ళందరికీ శిరస మనస నమస్కరిస్తూ విరమిస్తున్నాను. జై హింద్, జై భారత్.